క్యాప్టెన్ హెడ్ గర్ల్గా. సో మీరు చదువుకునేటప్పుడు ఇలా ఏమైనా ఎలక్షన్స్ అయ్యాయా? మేము 97, 98 బ్యాచ్. మేము చదువుకున్నప్పుడు మాకు ఎలాంటి ఎలక్షన్ అనేటివి లేవు. ఇప్పుడు చదువుకున్న పిల్లలకి ఎలక్షన్లో కౌన్సిలింగ్ ద్వారా చాలా మంచిది. మాకైతే అప్పుడు ఇలాంటివి ఏమి లేవు. సో ఇక్కడ చూడొచ్చు మనతోటి ఎలక్షన్ కమిషనర్ ఇన్ఛార్జ్ మేడం గారు, ఇంకా ఎలక్షన్ కమిషన్ ఇన్ఛార్జ్ సార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు? ఓదేల్ సార్. సార్ జిల్లా పరిషత్ హై స్కూల్ కోహెడా నుండి ఓదేల్ సార్ గారు. ఇప్పుడు ఓదేల్ సార్ గారిని మనం కొన్ని ప్రశ్నలు అడుగుదాము. సారు దానికి ఏముందో ఎలక్షన్స్ ఎలా జరిగాయో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకో 5 minutesలో ఎలక్షన్ టైం కంప్లీట్ అవుతుంది 12 o'clockకి. సో దాని గురించి అడిగి తెలుసుకుందాం. సార్ ఇక్కడ ఎలక్షన్స్ ఎలా జరిగాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, ఇంకా ఓటింగ్ పర్సంటేజ్ కరెక్ట్గా వచ్చిందా, దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? మీ ఏపీఓస్ పిఓస్ సహకరించారా అందరూ? ఇంకా అభ్యర్థుల గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా చెప్పగలుగుతారా? ఓకే సార్, తప్పకుండా. ముందుగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్న మీ టీవీ ఛానల్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా స్కూల్ ఎలక్షన్ చాలా అద్భుతంగా జరిగినాయి సార్. పిల్లలు కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా పార్టిసిపేషన్ చేశారు సార్. ఎలాంటి ప్రాబ్లం లేవు. మార్నింగ్ 10 నుంచి 12 వరకు ఇంకొక 5 నిమిషాలు కంప్లీట్ అవుతుంది. పోలింగ్ సజావుగా జరిగింది సార్. దాదాపు ఇప్పటి మాకు అందినటువంటి సమాచారం ప్రకారం 92% పోలింగ్ అయింది సార్. ఈ పిల్లలు ఫర్దర్ ఫ్యూచర్లో అసలు కాంటెస్టింగ్ ఎలా చేయాలి, నామినేషన్ ఎట్లా ఫిల్ చేయాలి, పోటీ అంటే ఏంటి, బ్యాలెట్ పేపర్ ఎట్లా ప్రింట్ చేస్తారు, దాన్ని ఎట్లా ప్రచారం చేసుకోవాలి, ఆ తర్వాత క్యాండిడేట్స్ ఓటు ఏమేమి ప్రలోభాలు పెడతారు, మనం వాటిని ఎట్లా అవాయిడ్ చేయాలి, నిజాయితీగా ఓటు ఎట్లా వేయాలి, తర్వాత ఇక్కడ పీఓగా, ఆర్ఓగా, పోలింగ్ ఆఫీసర్లుగా వివిధ రకాల డ్యూటీస్ ఎట్లా కండక్ట్ చేయాలి, అసలు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటిది, దాన్ని ఎట్లా చేయాలి, ప్రతి ఒక్కటి కూలంకషంగా వాళ్ళకి తెలుసుకోవడం జరిగింది సార్. పిల్లలు కూడా సజావుగా దాన్ని ఫాలో అవుతున్నారు. ఇది గతంలో కూడా నేను వివిధ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ కూడా ఇది ఈ పాఠశాలలో కూడా ఇది నిర్వహించడం 2వ టైం. కాకపోతే ఒక్కటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా కూడా నిర్వహించాలని ఉండే, అది మనకు అందుబాటులో లేకపోవడం వల్ల బ్యాలెట్ బాక్సులతో నిర్వహిస్తున్నాము. గతంలో ఈవీఎం మిషన్ల ద్వారా కూడా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. పిల్లలకి ప్రజాస్వామ్య విలువలను తెలుసుకోవడానికి ఓటింగ్ ప్రక్రియ, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం ఓటే, అలాంటి ఓటుని దుర్వినియోగం కాకుండా ఎంత సక్రమంగా ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవడానికి నిర్వహిస్తున్నాం సార్. దీన్ని మీ ద్వారా ప్రజలందరినీ తెలియజేసినందుకు మీకు మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. సార్ ఇప్పుడు జెడ్పీహెచ్ఎస్ కోహెడాలో ఎలక్షన్స్ జరిగాయి మీరు చెప్పారు. సో దీనివల్ల పిల్లలకి ఫ్యూచర్లో ఏమైనా ఉపయోగం ఉందా, వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందా చెప్పగలుగుతారా సార్? తప్పకుండా. ఎందుకంటే అసలు చేసిందే ఫర్దర్ వాళ్ళకి ఎలక్షన్ ప్రజాస్వామ్య విలువలు తెలుసుకోవడానికి, కాంటెస్టింగ్ చేయడం అంటే ఎట్లా, అసలు ఓటింగ్ ఎలా నిర్వహిస్తారు, మనం నిజాయితీగా ఎట్లా ఓటు వేయాలి, దానికి గెలిచిన క్యాండిడేట్ ఏం చేయాలి, వాళ్ళ యొక్క విధులు ఏంటి, ఇవన్నీ ప్రతి ఒక్కటి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అత్యంత క్రియాశీలకమైన పౌరులు ఉండడమే ముఖ్యం. ఆ పౌరుల యొక్క వాళ్ళ విధులు ఏంటి తెలుసుకోవడానికి ఇదంతా నిర్వహిస్తున్నాం సార్. తప్పకుండా వాళ్ళకి అనుభవం లభిస్తుంది. ఎందుకంటే 18 సంవత్సరాలు నిండకముందే వాళ్ళు 3-4 సార్లు ఓటేసేసరికి అసలు ఓటర్లు ఎలా, ఇప్పుడు క్యాంటెస్టింగ్ క్యాండిడేట్స్ పోటీ చేయ అభ్యర్థులు ఎట్లా వాళ్ళని ప్రలోభ పెడుతున్నారు, దాన్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలి, గెలిచిన వాళ్ళు ఎలా పనులు చేస్తున్నారు, ఎట్లా పనులు మంచిగా చేయాలంటే ఒక బడిని డెవలప్మెంట్ చేసుకోవడానికి వాళ్ళు ఏమేమి కృషి చేస్తున్నారు, అట్లనే విలేజ్లో కూడా ఫర్దర్ వాళ్ళు ఏదైనా కాంటెస్టింగ్ చేస్తారో పొలిటికల్గా వాళ్ళకి అనుభవం వస్తుంది, పైగా కాంటెస్ట్ చేయడానికి అనుభవం వస్తుంది, ఓటు అనుభవం వస్తుంది, అన్ని రకాల అనుభవాలు ఉంటాయి సార్. ఇది ఖచ్చితంగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. 6 years నుండి సోషల్ టీచర్గా ఉన్నారు, ఇంకా మీరు ఎంతో సీనియర్. ఈ ఎలక్షన్ ద్వారా సోషల్లో కానీ లేదా పొలిటికల్గా కానీ మీ అభిప్రాయం ఏంటిది? వాస్తవానికి ఇది యాజ్ సోషల్ టీచర్గా నాకు చాలా గర్వకారణం సార్. ఎందుకంటే విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం ద్వారా బోధించడం, ఇది పాఠాల్లో ఉన్నది కాకుండా రియల్గా అసలు ఎలా ఉంటుంది, ఆర్ఓ డ్యూటీస్ ఏంటి, పీఓ డ్యూటీస్ ఏంటి, పోలింగ్ ఏజెంట్ డ్యూటీస్ ఏంటి, ఎవరి వరకు ప్రత్యక్ష అనుభవం ద్వారా నేర్పించడానికి చాలా ఉపయోగపడుతుంది సార్. అందుకే దీన్ని తరచుగా కండక్ట్ చేస్తూ ఉన్నాం సార్. చూడొచ్చు మనకి ఇంకో సోషల్ సార్ గారు, సీనియర్ సార్ గారు ఉన్నారు. సార్ మీ పేరు? నా పేరు సద్గుణాచారి. సార్ సద్గుణాచారి గారు, పిల్లలకి ఏ రకంగా ఉపయోగపడింది ఇది చెప్పగలుగుతారా? తప్పకుండా సార్. ఈ ఎలక్షన్స్ అనేటువంటి పిల్లల్లో ఎలక్షన్స్ మీద మంచి అవగాహన పెంపొందించి
భవిష్యత్తులో వారు మంచి పౌరులుగా ఎదగడానికి అవకాశం ఉంది సార్. దీని ద్వారా వారు ఎలక్షన్లో ఎలా పోటీ చేయాలి, మనం ఎలా ఎలక్షన్స్ను నిర్వహించుకోవాలి, ఎలక్షన్లో ఎలా పాల్గొనాలి అనేది పూర్తి జ్ఞానము దీని ద్వారా లభిస్తుంది. దానికి తగ్గట్టుగా పిల్లల్లో అవగాహన పెంపొందించడానికి చాలాసార్లు వాళ్ళకు శిక్షణ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు జరిగే ఎలక్షన్స్ పిల్లలకు చాలా సంతోషాన్ని ఇస్తాయని, అదేవిధంగా ఒక సోషల్ స్టడీ టీచర్గా నేను కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది అదేవిధంగా దీనికి సంబంధించిన సామాగ్రి కూడా మేము ఎంపీడీఓ ఆఫీస్ నుండి తీసుకొని ఎలా అయితే ఎలక్షన్స్ నిర్వహిస్తారో దానికి అదేవిధంగా ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. దానికి తగ్గట్టు ఆర్ఓలను కానీ, పీఓస్ కానీ, ఏపీఓస్ కానీ అందరినీ రిక్రూట్ చేసుకున్నాం. సేమ్గా ఎలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఇది చాలా సంతోషం అనేది నాకు అనిపిస్తుంది. మేడం గారిని కొన్ని ప్రశ్నలు అడుగుదాం. మేడం, ఇక్కడ ఎవరిని అడిగినా కూడా సీనియర్ టీచర్స్ అయినా, హెచ్ఎం సార్ అయినా, లేదా మన అభ్యర్థులు స్టూడెంట్స్ ఎవరిని అడిగినా మా పీటీ టీచర్ ఇక్కడ చాలా మెయిన్ పార్ట్ చేస్తున్నారు. ఆ మేడమే మొత్తం హౌజెస్గా డివైడ్ చేసి ఇక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ప్రోత్సహించారని చెప్తున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటిది? ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మీకు ఇది మా అవేర్నెస్ని అందరికీ తెలియజేయడం కోసం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన మీకు ముందస్తు ధన్యవాదాలు సార్. నా పేరు పుష్పలత. నేను 2 years అవుతుంది సార్ ఈ స్కూల్కి రావడం. ఫిజికల్ డైరెక్టర్గా ఇక్కడికి ప్రమోషన్లో వచ్చాను సార్. అయితే ఇక్కడ హౌస్ సిస్టమ్ అనేది మేము రాగానే, అంటే ఇప్పుడు ఈ ఇయర్ మాత్రం గవర్నమెంట్ నుండి కంపల్సరీ హౌస్ సిస్టమ్ అనేది పిల్లల లోపల తీసుకురావాలి. ప్రతి స్కూల్లో కూడా ఒక 4 హౌజెస్గా డివైడ్ చేసి వాళ్ళకంటూ ఒక అబ్దుల్ కలాం కానివ్వండి, శకుంతలాదేవి కానివ్వండి, అట్లా ఒక 4 హౌస్లకి నేమ్స్ ఇచ్చి ఆ నేమ్స్ ప్రకారం పిల్లల్ని హౌస్గా డివైడ్ చేసి చేయమని వాళ్ళకు డ్యూటీస్ అలాట్ చేసి డ్యూటీస్ గురించి చెప్పడం జరిగింది సార్. కానీ మేము వచ్చిన లాస్ట్ ఇయర్లోనే పిల్లలకి హౌజెస్కి డివైడ్ చేశాము. బట్ ఏంటంటే అప్పుడు మేము ఇలా ఎలక్షన్ లాగా కాకుండా యాక్టివ్గా ఉన్న పిల్లల్ని తీసుకొని హౌజెస్ క్యాప్టెన్ కానివ్వండి, వైస్ క్యాప్టెన్ కానివ్వండి, స్కూల్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్ అట్లా తీసుకోవడం జరిగింది సార్. బట్ ఈ ఇయర్ మాత్రం మేము ఏమనుకున్నామంటే మా స్కూల్ హెచ్ఎం సార్తో సహా మిగతా స్కూల్లో ఉన్న అందరం స్టాఫ్ కలిసి దీన్ని మనకు నచ్చిన పిల్లల్ని, యాక్టివ్గా ఉన్న పిల్లల్ని కాకుండా ఒక ఎలక్షన్స్ లాగా దీన్ని మనం నిర్వర్తించినట్టయితే పిల్లవాడికి మనం ఎలక్షన్ గురించి ఏ విధంగా ఉంటుంది అని ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ వాడికి ఇచ్చిన వాళ్ళం అవుతామని అందరము స్టాఫ్ అంతా అనుకొని, హెచ్ఎం సార్తో సహా అందరం అనుకొని ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. అయితే ముందుగా మేము ఉన్న టోటల్ స్ట్రెంత్ పిల్లల్ని మాకున్న వాళ్ళని 4 హౌజెస్గా డివైడ్ చేసుకోవడం జరిగింది. అంటే ఎవ్రీ క్లాస్లో కూడా ప్రతి 4 హౌస్లు ఉండేలాగా ఏర్పాటు చేసుకున్నాం సార్. చేసుకొని ఆ హౌజెస్ నుంచి మొత్తం అన్ని క్లాస్లో ఉన్న హౌజెస్ పిల్లలందరూ కలిసి స్కూల్కి సంబంధించిన ఒక హెడ్ బాయ్ని, స్కూల్కి సంబంధించిన ఒక హెడ్ గర్ల్ని ఎన్నుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి హౌస్కి ఒక క్యాప్టెన్ని, వైస్ క్యాప్టెన్ని, అలాగే స్కూల్ మొత్తానికి ఒక స్పోర్ట్స్ క్యాప్టెన్ని, స్పోర్ట్స్ వైస్ క్యాప్టెన్ని కూడా ఎలక్షన్స్ పెట్టుకోవడం జరిగింది సార్. అయితే ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీస్తో సహా, అంటే ప్రతిరోజు ఒక టీచరే వచ్చి ఇలా డిసిప్లిన్గా ఉండండి, ఈ వర్క్ చేయండి, ఆ వర్క్ చేయండి అని చెప్పడం కాకుండా ఈ క్యాప్టెన్స్, వైస్ క్యాప్టెన్స్కి వాళ్ళ డ్యూటీస్ ఏంటి అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీస్తో సహా వాళ్ళు స్వతహాగా అంటే స్కూల్లో ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉంటుంది అనే ఒక సిస్టము పిల్లలకి అలవాటు చేయడం కోసం అని చెప్పి మేము ఇది తీసుకురావడం జరిగింది సార్. ఇది ఫ్యూచర్ ఎలక్షన్స్ అవగాహనతో పాటు స్కూళ్ళల్లో కూడా పిల్లలకి లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయడం కోసము మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్. దీనివల్ల చాలా, అంటే ఇప్పటికే పిల్లలు అంటే మాకు ఆర్ఓ డ్యూటీస్ అంటే అసలు మీరు ఎలక్షన్ డ్యూటీస్కి వెళ్ళారు కదా, అంటే ఈ రీసెంట్గానే ఎలక్షన్ జరిగాయి సార్, వెళ్ళారు కదా, మీరు అక్కడ చేసిన ప్రతి డ్యూటీ కూడా మాకు ఇక్కడ అంటే మేము ఎలక్షన్ కమిషనర్తో పాటు వాళ్ళకి సంబంధించిన ఆర్ఓస్ని కానివ్వండి, పీఓస్ని కానివ్వండి, ఏపీఓస్ని, ఓపీఓస్ని ఇలా పిల్లల లోపలనే పిల్లల ద్వారానే ప్రతి పనిని కూడా వాళ్ళతోటే చెప్పేయడం జరుగుతుంది. పిల్లల్లో కూడా చాలా హ్యాపీనెస్ ఉంది సార్. అంటే ప్రతిదీ మేము ప్రాక్టికల్గా తెలుసుకున్నాము. ఫ్యూచర్లో ఎలక్షన్ డ్యూటీస్ కూడా మేము నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్టు పిల్లలు ప్రిపేర్ అయ్యారు. అంటే మెయిన్గా మేము చేసింది ఒకటే సార్, అంటే చెప్పడం కంటే వాళ్ళతో ప్రాక్టికల్గా చేపేయడం వల్ల ఇంకా బాగా వాళ్ళలో గుర్తుంటుందని చెప్పి ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. వచ్చేసి ఇక్కడ
మనకు పేరెంట్స్ రీసెంట్గా జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో కూడా వాళ్ళ పేరెంట్స్ ఎలా ఓటేస్తున్నారో అబ్జర్వ్ చేయలేరు, కానీ ఇక్కడ చేశారు వాళ్ళు. ఒకటి స్టూడెంట్గా ఒక ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి స్టూడెంట్ ఓటేయడము, అదేవిధంగా అక్కడికున్న ఆర్ఓ ఆఫీసర్ కానీ ఒక అబ్జర్వేషన్ ఆఫీసర్లు, ఏజెంట్లు ప్రతి ఒక్కరు అబ్జర్వేషన్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు ఒక ఎలక్షన్ పండగలాగా జరుగుతుంది జెడ్పీహెచ్ కోహెడలో. సో అదేవిధంగా ఇంకో ఎన్హాన్స్మెంట్స్ టెక్నాలజీ ఏంటంటే, సో వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏంటంటే, ఒక బ్యాలెట్ పేపర్ అనేది చాలా బాగుంది సార్, ఫస్ట్ టైం ఓట్ వేసాము, కాకపోతే ఒక డిజిటల్ ఓట్ అనేది మాకు ఉండాలి కమింగ్ ఫ్యూచర్లో. ఎప్పుడైతే డిజిటల్ ఓటింగ్ ఉంటుందో దానికి ఇంకా స్మూత్ లెవెల్లో, అంటే వితౌట్ పేపర్లెస్